మనస్సు ఒక గజదొంగ. అనుక్షణం సంపదల కోసం అన్వేషిస్తుంటారు. అవేమో ఎండమావులు. ప్రతిసారి మోసపోతుంటారు. అవి అలా కనిపిస్తాయి. సుదీర్ఘ ప్రయాణాలను ఓర్చుకొని మీరు వెళ్ళేసరికి అవి అక్కడ ఉండవు. ఎందుకంటే అసలైన సంపద మీ వెనుకే ఉంది. అది మీరే కాబట్టి. మిమ్మల్ని మించిన వేరొక సంపద లేనే లేదు. మీరే ఒక ఖజానా. అసూయపడే మనస్సు ఒక దొంగ. పతంజలి దీన్నే అస్థేయం అంటాడు. అస్థేయం అంటే దొంగతనం చేయకూడదు అని అర్థం. నిజాయితీ అనేది పై అర్థాలతో సరితూగదు. నిజాయితీ అనేది అస్థేయంలోని ఒక అంశీభూతం, ఒక భాగం అయినప్పటికీ నిజాయితీ అనేది అస్థేయం కాబోదు. అస్థేయం పూర్తిగా విభిన్నంగా ఉంటుంది. మీరు నిజానికి దొంగ కాకపోవచ్చు, కానీ ఇతరుల ఆస్తుల పట్ల మీకు అసూయ కలిగితే మీరు దొంగే. ఎవరి కారో మీ పక్క నుండి వెళుతుంది. దాన్ని చూసి మీలో ఈర్ష్య, అసూయలు పుడతాయి. అలాంటిది మీకు కూడా కావాలని ఒక కోరిక కలుగుతుంది. ఇది చాలు మీరు దొంగ అయిపోవడానికి. దీంతో మీరు దొంగతనం చేసినట్లే. ఇక్కడ మిమ్మల్ని ఏ కోర్టు పట్టుకోలేదు, కానీ ఈ అస్తిత్వపు కోర్టులో మీరు పట్టుబడ్డారు. దొంగతనం రుజువైపోయింది. మనస్సు అనేది పెద్ద గజ దొంగ. ప్రజల వస్తువులను మీరు దోచుకోకపోవచ్చు, కానీ ఆలోచనల వల్ల దోపిడీ చేస్తారు. అస్థేయం అంటే కోరికలు లేని మనస్సు. అస్థేయం మీ అస్తిత్వంలో కలిగితే మహా విప్లవం సంభవిస్తుంది. హఠాత్తుగా మీ స్వంత సంపదలో మీరు పడతారు. ఎందుకంటే మీరు దొంగ అయినప్పుడు, అసూయపరులు అయినప్పుడు, పోటీదారులు అయినప్పుడు నిత్యం ఇతరుల సంపదలపైనే మీ కళ్ళు ఉండేవి. మీ సంపదను మీరు దక్కించుకోలేకపోయేవారు. ఎవరు ఏం మోసుకుపోతున్నారు, ఎవరితో ఏవేమి ఉన్నాయి అని మీ కళ్ళన్నీ వారి వెంబడే పరిగెత్తేవి. మీరు ఇంకా కావాలని ప్రయత్నించిన కొద్దీ మీ వద్ద ఉన్నదాన్ని పూర్తిగా మర్చిపోయేవారు. ఆ ఎక్కువ అనేదాన్ని వెంబడై మీరు పరిగెత్తుతూ మీ స్వయాన్ని కనుగొనే చోట ఎప్పటికీ ఆగలేకపోతున్నారు. మీ సొంత నిధిని కనిపెట్టండి. అసూయను తోలనాడినప్పుడు, ఎవరికి ఎంత ఉంది అనేది విచారాలను విడిచిపెట్టినప్పుడు మాత్రమే మీ నిధిని మీరు కనుగొనే తలం దొరుకుతుంది. ఇంకా ఇంకా అనే దాంట్లో అర్థం లేదు. ప్రపంచంలో పని లేదు, కళ్ళు మూసుకోండి, ఉనికి బయటపడుతుంది. అధికంగా కూడబెట్టేవారు అధికంగా స్వయంలో ఉండేవారు. మనుష్యులు రెండు రకాలుగా ఉంటారు. అధికంగా కూడబట్టే ఆస్తిపరులు ఒకరైతే, అధికంగా స్వయంలో ఉండే ఆసక్తిపరులు మరో రకం. మీలో అధికంగా ఆర్జించాలనే ఆసక్తి ఉంటే, ఆ విషయం ఏదైనప్పటికీ, అంటే మీరు డబ్బు సంపాదిస్తూ ఉండవచ్చు, జ్ఞానార్జన చేస్తూ ఉండవచ్చు, అధికారం, పేరు ప్రఖ్యాతులను కూడా పొందుతూ ఉండవచ్చు, మీరు కోరుకున్నవన్నీ సాధిస్తూ ఉండవచ్చు, కానీ లాభం లేదు, తేడా ఏమీ ఉండదు, తప్పిపోతున్నారు. ఎందుకంటే నిరంతరం కూడబెట్టే ప్రయాస అక్కర్లేదు. మీలోనే ఉంది ఆ గని. ఒక యోగి పటిష్టంగా అస్థేయంలో నెలకొంటే లోపలి సంపదలన్నీ వాటికవే బయటపడుతుంటాయి.